టీవీకి స్వాగతం. సిబార్ దంత వైద్య కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబార్ దంత వైద్య కళాశాలలో రజతోత్సవాలు ప్రారంభమవుతున్నాయని కళాశాల డీన్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల రజతోత్సవాలు పురస్కరించుకొని ఈ నెల అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 15 వరకు ప్రజలకు మరియు విద్యార్థులకు దంత వ్యాధుల నిర్ధారణ, నియంత్రణ మరియు చికిత్స పద్ధతులపై అవగాహన కల్పించడం కొరకు దంత వైద్య వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయుచున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలో అన్ని దంత విభాగాలకు సంబంధించి దంత వైద్య సమస్యలు మరియు అధునాతన చికిత్స విధానాలైన ఇంప్లాంట్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, లేజర్ ట్రీట్మెంట్ మొదలగు వాటిపై అవగాహన కల్పించబడతాయని తెలిపారు. వీటితో పాటుగా పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలు, నోటి క్యాన్సర్ మరియు నివారణ పద్ధతులు, నోటి అనారోగ్యం వలన కలిగే ఇతర శారీరక రుగ్మతలు మొదలగు వాటి వివిధ విభాగాలకు చెందిన నిపుణులు సందర్శకులకు వివరిస్తారన్నారు డాక్టర్ కృష్ణప్రసాద్. దంత వ్యాధులు మరియు వైద్యానికి సంబంధించిన వివిధ సందేహాలను ప్రత్యేక స్పెషలిస్టులు అవగాహన కల్పిస్తారని, ఈ ప్రదర్శనను సందర్శించే ప్రజలకు ఉచిత పరీక్షలు మరియు కాస్మెటిక్ చికిత్సలు మినహా అన్ని రకాల దంత వైద్య చికిత్సలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల డీన్ డాక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ తెలిపారు. గవర్నమెంట్ పర్మిషన్తో స్టార్ట్ చేసి సిబార్ వైద్య కళాశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 25 సంవత్సరాలు అడుగుపెట్టాము మేము. 2000లో గవర్నమెంట్ పర్మిషన్తో స్టార్ట్ చేసి 25 అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ 2500 మంది స్టూడెంట్స్ సంస్థ నుంచి ఉత్తీర్ణులై యూజీలు కానీ పీజీలు కానీ ఉత్తీర్ణులై వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఈ సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్లోనూ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని, సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అంటే కాన్ఫరెన్స్ లాంటివి, మినీ వర్క్షాప్స్ లాంటివి చాలా చేస్తూ వస్తున్నాం. జనవరి నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ వస్తున్నాం. ఈ రజతోత్సవాల్లో భాగంగా పబ్లిక్ ఎగ్జిబిషన్ పెడదామని, పబ్లిక్ అవేర్నెస్కి, మన కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు దంత వ్యాధుల గురించి కొత్తగా లేటెస్ట్గా దంత వైద్యంలో ఏమేమి వస్తున్నాయి, లేటెస్ట్ ఆధునిక పద్ధతులు ఏమి వచ్చినాయి, వాటన్నిటి మీద ప్రజలకి అలాగే విద్యార్థులను కూడా, స్కూల్ పిల్లల్ని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. అందరికీ ఎందుకంటే మాకు చాలామంది స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు, ఇప్పుడు ఎక్స్కర్షన్ లాగా వస్తుంటారు. మేము చాలామంది స్కూల్స్కి, మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని, అలాగే మా ప్రజలందరికీ కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శన పెడుతున్నాము. వచ్చి ఆ ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి మా దగ్గర ఉన్న వివిధ రకాల సేవలు ఇప్పుడు మీ అందరూ చూస్తూ ఉంటారు. చాలామంది మాకు ఆల్మోస్ట్ 9-10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా దేనికి వానికి ఏ వ్యాధులు ఏంటి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏంటి, వాటి నివారణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా అవగాహనగా ప్రదర్శన చేస్తున్నాం. దానిలో రకరకాల మోడల్స్ పెడతాము, కొన్ని చార్ట్స్ పెడతాము. అలాగే అందరూ మా డాక్టర్స్ అందరూ ఉండి పబ్లిక్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి. అలాగే నోటి క్యాన్సర్, పిప్పుగోళ్ళు రాకుండా, చిగులు వ్యాధులకు సంబంధించినవి, నోటి క్యాన్సర్, టొబాకో వల్ల అనర్థాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇద్దామని ఈ ఒక 1 వీక్ పాటు ఈ ఎగ్జిబిషన్ మొదలు చేస్తున్నామండి. 9వ తారీఖుతో మొదలయ్యి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంచుతున్నాం. ఇక మా ఆర్టీఓలో పెడుతున్నాము. అన్ని డిఫరెంట్ స్టాల్స్ లాగా పెట్టి అందరూ కూడా అన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి విభాగానికి అందరూ చుట్టూ వెళ్ళి వాళ్ళందరినీ పరిశీలించి దాని ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేట్ చేద్దామని, ఒక హెల్త్ సంబంధించిన అవేర్నెస్, ఓరల్ హెల్త్, దాని ద్వారా జనరల్ హెల్త్ ఎంత బెటర్గా చేసుకోవచ్చు అనే మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. మీ అందరూ కూడా మేము కోరేది ఏంటంటే ఈ మెసేజ్ని ఎంతమందికి చేర్చగలిగితే అంత ఉపయోగం. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇదంతా చూసి ఎగ్జిబిషన్ చూసి తద్వారా డిఫరెంట్గా వాళ్ళందరికీ లాభం పొందుతారని ఆశిస్తున్నాం మేము అందరం. అట్లాగే ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన అందరికీ ప్రజలకు కానీ, లేదంటే పిల్లలకు కానీ, ఎవరైనా సరే విద్యార్థులకు కానీ మేము ఉచితంగా దంత పరీక్షలు, మామూలుగానే మా దగ్గర చాలా తక్కువ నామినల్ ఛార్జెస్, అవి కూడా తీసేసి ఉచితంగా పరీక్షలు, అలాగే ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు ఎక్సెప్ట్ కాస్మెటిక్ చికిత్సలు తప్ప మిగతా అన్నీ కూడా ఫ్రీగా చేద్దామని ఆల్రెడీ అది కూడా డిసైడ్ చేశాము. సో ఎంతమంది వస్తే అంతమందికి కూడా వాళ్ళకి సెపరేట్ కూపన్ ఇచ్చేస్తాం. విజిట్ చేసాం అందరికీ. అది తీసుకుని వస్తే ఇక్కడ మా దగ్గర మా ఓపీ కార్డు పిన్ చేసేసి ఆ కూపన్ని దాని ద్వారా తగిన ఏమేమి సేవలన్నీ ఉచితంగా చేయాలని అన్ని ఉచితం చేస్తాం. మిగతా ట్రీట్మెంట్లో కూడా కాస్మెటిక్ చికిత్సలు కూడా చాలా తక్కువ ఛార్జ్ చేద్దామని డిసైడ్ చేసామండి. సో ఈ మెసేజ్ అంతా ఏంటంటే అందరికీ మనకి ఎంతమంది ఉపయోగించుకుంటే అంత బాగుంటుందని. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ చేయడానికి చాలా కార్యక్రమం చాలా చేయాల్సి వస్తుంది. అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా అవన్నీ చేసి
దాని ద్వారా ఎంతమందికి లాభం పొందారని మీ అందరి సహకారంతో ఇది బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఎగ్జిబిషన్ కూడా వాళ్ళ వైపు నుండి ఒక అవార్డు వచ్చిందండి. తర్వాత మాకు ఈ మధ్యనే NAC A++ అండి. యాక్చువల్లీ అంటే మా అకాడమిక్స్ కానివ్వండి, మా ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఓకే, మా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నిటిని కన్సిడర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ అండి, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, సో అది మాకు NAC A++ వచ్చిందండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాది ఒకటే డెంటల్ కాలేజ్ అండి, NAC A++ వచ్చింది. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్లో అండి, అంటే అధునూతన పరికరాలు కనుక్కోవడము, అంటే దంత వైద్యానికి సంబంధించి వీటిలో ఈ మధ్యలో ఢిల్లీలో ఒక కాంపిటీషన్ జరిగిందండి యాక్చువల్లీ. సో అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అండ్ పోయిన సంవత్సరం యాక్చువల్లీ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన కొన్ని కాంపిటీషన్స్ యాక్టివిటీస్లో మేము ఫస్ట్ వచ్చామండి. దానికి మాకు చరకా అవార్డు ఇచ్చారండి యాక్చువల్లీ. సో అదొక ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక నేషనల్ అవార్డు అండి, చరకా అవార్డు. అది కాకుండా మాకు బెస్ట్ NSS అవార్డు అంటే యూనివర్సిటీ లెవెల్లో అండి. సో దాంతో పాటుగా మా విద్యార్థులకు పేరిఫోర్చర్డ్ అకాడమీ ఉంటుందండి, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, దానిలో ఛాన్స్ అంటే గత లాస్ట్ 4-5 years నుండి కంటిన్యూస్గా మా స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రసాద్ గారు, నేను ప్రజాదంత వైద్య విభాగ అధిపతిని. అంటే ఇంగ్లీష్లో పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటారు, అబ్రాడ్లో డెంటల్ పబ్లిక్ హెల్త్ అంటారు దీన్ని. సో మా పరిశోధనలన్నీ కూడా ప్రజలలో అవగాహన ఎలా కల్పించాలి అనే దాని మీదే ఉంటాయి. అలాగే ప్రజలు ఎందుకు దంత వైద్య చికిత్సకి దూరంగా ఉంటున్నారు, లేకపోతే వాళ్ళకున్న సమస్యలు ఏంటి, దంత వైద్య చికిత్స అందుకోవడానికి ఆందోళన, లేకపోతే ఒక రకమైన భయమా, లేకపోతే సమాజంలో ఉన్న కొన్ని అభిప్రాయాల వల్ల కూడా వీళ్ళు దంత వైద్య చికిత్సకి రావట్లేదు. అది గుర్తించాము. మామూలుగా భారతదేశంలో చూస్తే 8-9% కంటే కూడా దంత వైద్య సమస్యలకి పరిష్కారాలు తీసుకోవటం లేదు ప్రజలు. కాకపోతే వీళ్ళంతా వయసు అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ వచ్చి నమ్మకానికి ఇబ్బందిగా ఉంటూ సామాజికంగా కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అన్నమాట. సో దాన్ని మేము కొంచెం రూపుమాపాలని